హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఓటర్ ఐడి కార్డ్‌కి మన మొబైల్ నంబర్‌ని ఎలా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో, చాలామందికి ఓటర్ ఐడి కార్డ్‌కి వాళ్ళ మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది లేదు ఫ్రెండ్స్. సో, అది ఎలా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, మీ ఓటర్ ఐడి కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో ఎన్‌వీఎస్‌పీ అని సెర్చ్ చేయండి. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. ఓకేనా? ఎన్‌వీఎస్‌పీ అని సెర్చ్ చేస్తే గనుక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎన్‌వీఎస్‌పీ అని కనబడుతుంది కదా! సో, ఇక్కడ ఎన్‌వీఎస్‌పీపై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అదర్‌వైజ్ క్లిక్ హియర్ టు గో టు ద న్యూ పోర్టల్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్, అలాగే న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎలక్టర్స్, అబ్జెక్షన్ ఫర్ ప్రపోజ్డ్ ఇంక్లూజన్ డిలేషన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ రోల్, అలాగే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, నెక్స్ట్ ఆధార్ కరెక్షన్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ. సో, ఇక్కడ ఫామ్ 8 కనబడుతుంది కదా! ఫామ్ 8పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అలాగే సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక లాగిన్ అకౌంట్ ఉంటే గనక లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ గానీ, మీ ఈమెయిల్ ఐడీ గానీ, మీ ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ గానీ ఇక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది మీరు ఎప్పుడైతే సైన్ అప్ అవుతారో అంటే లాగిన్ అయ్యే కంటే ముందు మీరు ఫస్ట్ సైన్ అప్ కావాలని చెప్పాను కదా! సో, ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో అప్పుడు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా! ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేశాక మీరు సైన్ అప్ అయ్యే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో, మీరు ఇంతవరకు సైన్ అప్ కాకపోయి ఉంటే గనక సో, ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సైన్ అప్ కాకపోయి ఉంటే గనక నేను ఇంతకుముందు వీడియోలో ఎలా సైన్ అప్ కావాలి, అలాగే ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా వీడియో చూసి సైన్ అప్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. సో, అయిన తర్వాత మీరు చెప్పాను కదా! మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్‌పై క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయితే అయ్యాము. అయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ ఫార్మ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్ ఎలక్టర్. సెల్ఫ్ అంటే మనము. సో, ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు. అదర్ ఎలక్టర్ అంటే మీ ఫాదర్ గానీ, మదర్ గానీ, బ్రదర్ గానీ, సిస్టర్ గానీ ఉంటారు కదా! సో, అప్పుడు మీరు అదర్స్ ఎలక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకుంటే గనక ఎపిక్ నెంబర్ ఎవరిదైతే మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సో, ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే గనుక మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఓకేపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అని కనబడుతుంది కదా! సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో, కిందకైతే స్క్రోల్ చేసుకోండి. మీకు ఏబీసీ అని ఈ వరకి మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే గనక సబ్మిట్ అప్లికేషన్ ఫర్. సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి మొబైల్ నెంబర్ కదా! మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే గనక మీకు ఓటీపీ వస్తుంది కదా! ఆ ఓటీపీపై ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ డిక్లరేషన్ డి అనే ఆప్షన్ డిక్లరేషన్ వచ్చింది. ఇక్కడ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. సో, మీరు మీ ఊరి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్‌పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ సబ్మిషన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసి
ప్రివ్యూ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకొని ఇక్కడ కీప్ ఎడిటింగ్ ఏమైనా డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కీప్ ఎడిటింగ్పై క్లిక్ చేయండి. లేదా సబ్మిట్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్? సో ఇక్కడ ఎస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి చూడండి అక్నాలెడ్జ్మెంట్, ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అనేది ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మనం అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అంటే అది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయినా అనేది ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ రిసిప్ట్ని అయితే డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. లేదా మీ మొబైల్లో ఫోటో అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తీసుకొని మీరు ఈ అప్లికేషన్ అనేది మళ్ళీ సెర్చ్ అనేది చేసుకోవచ్చు, యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది. ఓకేనా సార్? మీ మొబైల్ నెంబర్ అనేది మీ ఓటర్ కార్డులో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.